అందరికీ తెలుసు రోల్ అంటే ఏంటిదో, కొందరికి తెలియని వాళ్ళకి. చూడండి, ఇంట్లో మనకు గ్రైండర్ ఉన్నా లేకున్నా, మనకు కరెంటు ఉన్నా లేకున్నా, టైంకి మనకు రోల్ ఉంటే చాలా ఉపయోగపడుతుందండి. మనం ఏదన్నా పచ్చళ్ళు చేసుకోనికి చాలా ఉపయోగపడుతుంది. ఇగో కొత్త రోలు కొనుక్కొచ్చామండి. నేనైతే ఇలా బొట్టు పెట్టి అలంకరించి ఇట్లా ఒక కంకణం కట్టేసి మంచిగా ఇలా అలంకరిస్తానండి రోలు ప్లస్ ఇగో రోకలి మన తాత నాయనమ్మ కాలంలో ఇలానే చేసేవారు. కొత్త రోలు తెచ్చుకున్న తర్వాత అయితే ఏం చేస్తారంటే, కొత్త రోలు తెచ్చుకున్న తర్వాతకి ఏం చేయాలంటే ఫస్టే మనము రుబ్బొద్దు. ఫస్ట్ ఏం చేయాలంటే ఇగో నానబెట్టిన బియ్యము ఇందులో వేసుకొని మనం ఏం చేయాలంటే ఇట్లా మెత్తగా రుబ్బేసారు. ఎందుకంటే లోపల ఉన్న ఇసుక అంతా వెళ్ళిపోతుంది. ఒక 3-4 టైమ్స్ ఇలా చేసి నూరి ఒక 3-4 టైమ్స్ ఇట్లా బియ్యాన్ని మెత్తగా రుబ్బినామనుకో, లోపల ఉన్న ఇసుక మట్టి అంతా వెళ్ళిపోయి సాఫ్ట్గా అవుతుందండి. రోలు చాలా బాగా ఉంటుంది. మనం ఏదైనా పచ్చళ్ళు వేసుకోనికి మంచి అవకాశం. ఇప్పుడు తేంగని అట్లనే చేసేస్తే ఇసుక ఉంటుంది కదా. ఇట్లా బియ్యాన్ని ఒక 3-4 టైమ్స్ ఇట్లా నానబెట్టేసి మంచిగా మెత్తగా రుబ్బేసి ఇలా లోపల ఉన్న గరుకుదనము అదంతా మట్టి ఇసుక అంతా పోతుందండి. మీరు కూడా ఇలానే చేస్తున్నారా? ఇలానే చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.